పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందామనుకున్న అక్కదయ్యమ్మ ఆశలని ఆఖరి నిమిషంలో మనోజ్ ఎలా చెడగొట్టాడో ఇంతకు ముందు కథలో మనం చూశాం. నేను ఏడ్చాను, లోకం నవ్వింది, నేను నవ్వాను. ఏందే పెళ్ళాగిపోయి ఏడుచుకుంటా కూసుంటావు అనుకుంటే మంచిగా పాటలు ఎన్నుకుంటా ఉన్నావు. అసలు ఎందుకు ఏడవాలి? ఆడు కాకపోతే ఇంకొకడు. దేశం మీద పోరగాళ్ళు కరువా? నాకేమన్నా వయసు అయిపోయిందా? ఏమన్నా గాని ఆ మనోజ్ గాన్ని ఇడిసిపెట్టద్దక్క. సరేతి, జల్దీ తయారు కాపో, బయటకు పోదాం. యాడికి? పక్కూర్లా పెద్ద దావత్ ఉన్నదంట. ఇందాక పోరడంటుంటే ఇన్నా. చాలా మంది ఫారినర్స్ వస్తారంట. వెరైటీ ఫుడ్ పెడతారంట. అమ్మో, నేను రాను. నీకు తెలవదేమో, కత్తిరినా వైరస్ వచ్చింది. కత్తిరినా వైరసా? అదేమన్నా కొత్త రకం వంటనా? ఎడ్డి మొకుందానా? వైరస్ అంటే వంట కాదు, మనుషుల్ని చంపే వైరస్ అది. అట్లనా? అది ఒకరి నుంచి ఒకరికి వస్తుందట. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు రుమాలు అడ్డం పెట్టుకోవాలి. షేక్ హ్యాండ్ ఇవ్వద్దు. మొహానికి మాస్కులేసుకోవాలి. ఎక్కువ మంది జనాలున్న దగ్గరకు వెళ్ళొద్దు అని డాక్టర్లు, లీడర్లు చెప్తుండ్రు. ఏ మనకేమైతది? నడు పోదాం, మంచిగా తినేసొద్దాం పా. అమ్మో, నేను రాను. కావాలంటే నువ్వు పో. చల్ పెరికి మొహందానా, నువ్వు ఇన్నే ఉండు, నేను పోతున్నా. అక్కడ చాలా మంది ఫారినర్స్ కూడా ఉన్నారు. వాళ్ల మధ్య తిరుగుతూ ఉంది. వాళ్ళకి షేక్ హ్యాండ్స్ కూడా ఇస్తోంది. నచ్చిన ఫుడ్ అంతా తిని తిరిగి ఇంటికొచ్చింది. అదేందే ముఖానికి? నా సేఫ్టీలో నేనుంటున్నా. ఎందుకన్నా మంచిది నువ్వు కొంచెం దూరంగా ఉండు. ఎందుకు భయపడుతున్నావే? మనకేం కాదు. ఈడ ఎండలు మండుతున్నాయి. ఆ ఎండలకు ఆ వైరస్ మాడిపోతుంది. ఒకవేళ వచ్చినా పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోద్ది. ఆ వైరస్ రాకుండా గవర్నమెంట్ వాళ్ళు బ్లీచింగ్ పౌడర్ కూడా కొట్టిస్తుండ్రు. నువ్వేం భయపడకు, లైట్ తీసుకో. నాకు నీ అంత ధైర్యం లేదు, కొంచెం దూరంగానే ఉండు. తెల్లారేసరికి అక్కదయ్యం తుమ్మడం, దగ్గడం స్టార్ట్ చేసింది. అది చూసిన చెల్లెదయ్యం, ఏమైందే? సడిదైనట్టుందే. నాకేదో అనుమానంగా ఉంది. ఎందుకన్నా మంచిది ఈ మాస్క్ వేసుకో. లేలే, నేను మంచిగానే ఉన్నా. ఈ మాస్కులు గీసుకులు నాకేమొద్దు. నీ వల్ల రోగం పక్కోలికి రావద్దు కదా. జాగ్రత్తగా ఉంటే తప్పేంది? గసంటూ నేనేం పట్టించుకోను. నన్ను వదలండి, నన్ను వెళ్ళనివ్వండి. భయపడుకోక్క, నిన్ను ఐసోలేషన్ వార్డ్ లో పెట్టి మంచిగా ట్రీట్మెంట్ ఇస్తారు, తగ్గిపోతుందిలే. నువ్వు వద్దని చెప్తున్నా వినకుండా పోయి కత్తిరినా వైరస్ తెచ్చుకున్నా. బాబుకి కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ అంటే పిచ్చి. ఎప్పుడు చూడు కాల్ ఆఫ్ డ్యూటీ ఆడుతూనే ఉంటాడు. తింటున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, బాత్రూంలో కూర్చుని ఆ కాల్ ఆఫ్ డ్యూటీయే ఆడుతూ ఉంటాడు. ఒకరోజు తను కార్ డ్రైవ్ చేస్తూ కూడా కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ ఆడుతూ ఉన్నాడు. చచ్చాడు. ఇంకొకడు అది లెక్క చచ్చాడు. వీడు కూడా. వీడినొక్కడిని వేసేస్తే 20 అవుతారు. అప్పుడే ఎదురుగా వస్తున్న లారీ గుద్ది యాక్సిడెంట్ అయింది. అతను అక్కడికక్కడే చనిపోయాడు. చనిపోయి బాబు నరకానికి చేరుకున్నాడు. అక్కడ అతని ఫ్రెండ్స్ అశోక్, రవి, ఫిరోజ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళని చూసి, యాడికెళ్ళిపోయినారా ఇన్ని రోజులు? కాల్ ఆఫ్ డ్యూటీ ఆడనీకి మీరు ఆన్లైన్ వస్తలేరని నేనే మీకు ఫోన్ చేద్దామని చూస్తున్నా. ఏ నెట్వర్క్ అయితే ఏందిరా ఆడుకోనికి? రామర్ ఆడుకుందాం. అలా అని అందరూ కలిసి
గేమ్ ఆడడం మొదలుపెట్టారు. రే నువ్వు ఎంతమందిని వేసినావు? రే నేను 10 మందిని వేసినా. నేను 12 మందిని వేసినా. అలా లెక్క పెట్టుకుంటూ ఉండగా అక్కడికి యమభటులొచ్చారు. యమభటుల్ని చూసిన బాబు భయపడి రే రే ఎంబట్టులు వస్తున్నారా? ఫోన్ ని వెనకాల దాచేశాడు. బాబు ఫ్రెండ్స్ తనని చూసి చిన్నగా నవ్వారు. అరే భయపడ్డావారా? వాళ్ళు కూడా మన టీమే. కాల్ ఆఫ్ డ్యూటీ ఆడనికి వచ్చిండ్రు. ఏంది యమభటులు కూడా కాల్ ఆఫ్ డ్యూటీ ఆడతారా? అబే ఈడ అందరు ఆడతారు. నువ్వు ఆడు ముందు. అరే నా చేతిలో అక్కడ కూడా సస్తాలేర్రా. అరే నువ్వు వచ్చాగా నువ్వురా, నీకు ఇంకా ప్రాక్టీస్ కావాలి. అందరూ కలిసి మళ్ళీ గేమ్ ఆడుతూ ఉండగా అక్కడికి యమధర్మరాజు వచ్చారు. అతన్ని చూసి బాబు అతని దగ్గరికి వెళ్ళాడు. రండి యమధర్మరాజా, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడుకుందాం. యముండా ఇంత కండకావరవురా నీకు? నాతోనే పరాచకాల. భటులారా, వీడిని వీడి స్నేహితుల్ని తీసుకొని పోయి సలసల కాగే నూనెలో వేయించండి. నరకంలో ఉన్న శిక్షలన్నిటినీ చూపించండి. అబ్బా ఏమో గుచ్చుకుంది. మగవానికి నొప్పిందిరా నువ్వు వాడు. ఇది చూసి యమభటులందరూ షాక్ అయ్యారు. భటులకి ఏం చేయాలో తెలియక యమధర్మరాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. యమధర్మరాజా, యమధర్మరాజా, ఏమిటి? ఏం జరిగింది? ప్రభు, ఆ పాపులకు ఏ శిక్ష వేసినా చలనం లేదు. కనీసం అమ్మా అని కూడా అరవట్లేదు. ప్రభు, ఇతర పాపులను కూడా వీళ్ళు చెడగొడుతున్నారు. అవునా? ఈ పాపిలు ఇక్కడ ఉంటే నరకం మొత్తం పాడైపోతుంది. వీళ్ళని నరకం నుంచి తక్షణమే పంపించేయండి. అలాగే నరకం బయట బోర్డు పెట్టండి, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడే వాళ్ళకి ఇక్కడ చోటు లేదని. యమధర్మరాజు చెప్పినట్టుగానే భటులు వారిని నరకం నుండి వెళ్లగొట్టారు. నరకం బయట కాల్ ఆఫ్ డ్యూటీ ఆడేవారికి ఇక్కడ ప్రవేశం లేదు అని బోర్డు కూడా పెట్టారు. బాలు అనే ఒక దొంగ ఉండేవాడు. చిన్న చిన్న దొంగతనాలు చేయడం వల్ల చాలాసార్లు జైలుకెళ్లాడు. అరే బాలు, రిలీజ్ అయిపోతున్నావా? మళ్ళీ దొంగతనం చేసి దొరికి జైలుకొస్తే ఒట్టు. అరే బాబ్లు మియా, దాదా చాయ్ తాగు. అరే ఏంది బై చాయ్ తాగేది? ఇడ దమాక్ ఖరాబ్ అవుతుంది నాకు. అరే ఏంది కాక గవి పోలీస్ బట్లేనా? హావు మియా, నా పని ఇదే కదా. జరా ఓ పాలి నాకు ఇయ్య రాదు, వేసుకొని చూస్తా. ఇగో తీసుకో. అయ్యో సార్ ఇది తీసుకురి, చలానైతే ఇయ్యకురి ప్లీజ్. అరే వా, ఈ డ్రెస్ లేదో మాయ ఉన్నదిరా బై. అరే మియా, డ్రెస్ జరా ఇచ్చిపో, అది పోలీసు వాళ్ళది యూనిఫామ్ రా బై. బాయ్. బాలు అక్కడి నుండి బయలుదేరి ఒక చిన్న టీ టిఫిన్స్ అమ్మే హోటల్ దగ్గరకు వెళ్ళాడు. 2 గరం గరం చాయ్, 4 సమోసా సార్ టేబుల్ కి. ఇదిగోండి సాబ్, పకోడీలు మస్త్ గరం గరం ఉన్నాయి, తినండి. సరే ఒక పని చేయి, 10 సమోసాలు కూడా పార్సల్ కట్టు. తర్వాత బాలు రోడ్డు పక్కన పళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. వెళ్లి ఇవన్నీ తీసేయండి అని చెప్పి వాళ్ళని భయపెట్టాడు. అరే చల్, అరే పెంటయ్య, బండి తీసుకెళ్లి రోడ్డు మధ్యలో పెట్టరాదు. సారీ క్షమించేసి 5 కిలోల యాపిల్ తీసుకొని పోరి. రేపటి సంధి 5 కిలోల మోసంబీ రెడీ పెట్టు. అరే బాలు, నువ్వు తోపురా బై. ఈ యూనిఫామ్ వేసుకుంటే దేవుళ్ళ లెక్క చూస్తారనమాట. ఏ చోటు, ఆగాగు, బండాపు. ఏమైంది సారు, హెల్మెట్ పెట్టుకునే ఉన్నా కదా? హెల్మెట్ పెట్టుకున్నావు కానీ లైసెన్స్ చూపి. ఇగో ఈడికాడ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలి? ఏ నీ ముంగట్ టైర్లో గాలి తక్కువ ఉంది, తీ 2000 ఫైన్ కట్టు. అరే ఇదేంది సార్, గాలి తక్కువ ఉంటే కూడా చలాన్ కడతారా? ఈ యూనిఫామ్ గిన లేకపోతే నాకు ఓడి భయపడతాడు. రే కట్టప్ప పెద్ద కొడుక, ఆపా బండప్. ఏమ్రా బిడ్డా, కండలు గిండలు మస్తు పెంచినావు, ఏం సంగతి? రోజు చికెన్ బిర్యానీ తింటున్నావా ఏంది? ఆహా, నువ్వు పోలీసునివా? అయితే ఐడి చూపి.
ఏమ్రా బిడ్డ, నేను ఐడి చూపియాలరా నీకు? బిడ్డా చాలా దినాల నుంచి చూస్తున్నాను నిన్ను. మస్తు కంప్లైంట్లు ఉన్నాయి నీ మీద. అవు సారు, రోజు పుకట్లో పళ్ళు తింటుండు, మస్తు పరేషాన్ చేస్తుండు సారు. ఇప్పుడు ఈ జైల్లో లాఠీ దెబ్బలు తింటాడు, నేనేదే పెడతా. అయ్యో సారు సారు సారు, తప్పైపోయింది, ఇడిచిపెట్టరాదే. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.